ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతికి బయలుదేరారు. కాసేపట్లో ఆయన తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీ సిటీకి వెళ్లబోతున్నారు. హెలికాప్టర్ ద్వారా శ్రీ సిటీకి వెళ్లబోతున్నారు సీఎం. శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు ఆయా సంస్థలకు శంకుస్థాపన చేయబోతున్నారు. శ్రీ సిటీలో కొత్తగా కొలువు తీరిన 16 పరిశ్రమలను ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు. మరో 8 పరిశ్రమలకు భూమి పూజ చేయబోతున్నారు. వీటితో పాటు 5 పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు. 900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో 1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో వివిధ కంపెనీల సీఈఓలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీకేఎం, ఇజ్రాయెల్కు చెందిన నియోలింక్, జపాన్కు చెందిన నైడిక్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారత్కు చెందిన అడ్మైర్, ఆటోడేటా, బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్స్, ఈపాక్, జెన్ లెనిన్ను ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. అలాగే చైనాకు చెందిన ఎన్జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్, జపాన్కు చెందిన ఏజీఎండ్పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయబోతున్నారు. జపాన్కు చెందిన 2 పరిశ్రమలు, యూఏఈ, సింగపూర్లతో పాటు మన దేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోబోతున్నారు. శ్రీ సిటీలో పర్యటన ముగియగానే సీఎం చంద్రబాబు నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టు సందర్శించబోతున్నారు. ప్రాజెక్టు స్పిల్వే, ఆప్రాన్, దెబ్బతిన్న రక్షణ కట్టడాలను పరిశీలించబోతున్నారు సీఎం. ఆ తర్వాత సోమశిలలోని ప్రజలతో అలాగే ఇరిగేషన్ అధికారులతో ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.